సర్పంచ్ పగిడీలు కట్టుకుని ఒక్కరిని లోడండి. మీరు కూర్చోండి. మల్లేశాన్ని ఇచ్చిండు అని ఒక్కసారి లోడండి. ఎంత అందంగా ఉన్నారు చూడండి, మంచిగా పగిడీలు కట్టుకోండి సార్. గట్టిగా సపోర్ట్ కొట్టండి వాళ్ళకి. చాలా ఒక విరబూసిన గులాబీ తోట అంటారు చూడు, అట్లున్నారు మీరందరూ. హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు. దయచేసి కూర్చోండి. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో బ్రహ్మాండంగా మన పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ మంచి పండుగ వాతావరణంలో కలుసుకునే అవకాశం నాకు కల్పించిన ఈ కార్యక్రమ అధ్యక్షులు భువనగిరి మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన మన ప్రజాప్రతినిధులకు, గౌరవ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు అభినందన కార్యక్రమం పెట్టాలనే ఆలోచన చేసిన గౌరవ నల్గొండ జిల్లాని మరి తన సమర్థ నాయకత్వంలో పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో గత దశాబ్ద కాలంగా ముందుకు తీసుకెళ్లిన సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవ ప్రభుత్వ మాజీ విప్ ఆలేరు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు పెద్దలు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ కర్ణే ప్రభాకర్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు శ్రీ బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవనీయులు మొన్ననే మన భువనగిరి పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసిన అన్న శ్రీ క్యామ మల్లేష్ గారు, నకరేకల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ గ్యాదరి కిషోర్ కుమార్ గారు, మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు, అట్లాగే మరి వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, అందరికంటే ముఖ్యంగా ఇంత ఓపికగా గత 2-2.5 గంటలుగా మరి మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే కాదు, ఆ గెలుపులో ఆ సంతోషంలో భాగస్వాములైతున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, శిరస్సు వంచి హృదయపూర్వకంగా అభినందనలు. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. నేను సరిగ్గా 2-2.5 సంవత్సరాల కిందట ఎలక్షన్ల సందర్భంగా భువనగిరికి వచ్చిన ప్రచారానికి, అట్లాగే ఆలేరు కూడా వచ్చిన ఒకటే రోజు ఇక్కడ వలిగొండలో, అక్కడ ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో ప్రచారానికి నేను వచ్చినప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఒక్క క్షణం కూడా ఎన్నడూ అనుమాన పడలేదు. బ్రహ్మాండమైన ఉత్సాహభరితమైన వాతావరణం వలిగొండలో గాని యాదగిరిగుట్టలో గాని వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చినారు. ఖచ్చితంగా కేసీఆర్ గారే తిరిగి గెలవాలి అనే ఒక వాతావరణం ప్రస్ఫుటంగా కనబడ్డది. మనసులో నేను అనుకున్నది ఏమంటే, నల్గొండ జిల్లాలో, ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా గెలిచే సీట్లలో ముందు వరుసలో ఉండేది ఆలేరు, భువనగిరి ముందు వరుసలో ఉంటాయని చెప్పి నేను అనుకొని పోయినా. కానీ మరి ఏ కారణం చేతనో మరి 2 కూడా మనం కొద్ది శాతం ఓట్లతోనే కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు చాలా సంతోషం, 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 52 వస్తే మనకు 56 సర్పంచ్లు ఇక్కడ గెలుచుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలో 74 మంది సర్పంచ్లు గెలిచినారు. మునుగోడులో కేవలం 2 మండలాలు వస్తాయి మనకు, చౌటుప్పలు, సంస్థాన్ నారాయణపూర్ 2 మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. తుంగతుర్తి కూడా ఒకటే మండలం వస్తుంది మనకి, 2 ఏంటి మోత్కూరు, అడ్డగూడు 2 వస్తాయి, అక్కడ 9 సర్పంచ్లు గెలుచుకున్నాం. అట్లాగే నకిరెక్కల్లో రామన్నపేట వస్తుంది, ఒకటే కదా, అక్కడ కూడా 7 సర్పంచ్లు. మొత్తం కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో 161 మంది సర్పంచ్లను గెలిపించుకున్న నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడనైతే పోగొట్టుకున్నామో అధికారం, అక్కడి నుంచే తిరిగి మళ్లీ పూర్వ వైభవం ప్రారంభమైంది అనడానికి ఈరోజు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే
దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీ గెలుచుడు కష్టమని. అది నిజం కూడా. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లెట్లా ఓటు విలువ పెరుగుతుంది, ఓటు బరువు పెరుగుతుంది. నిజంగా కూడా ఒక్కొక్క ఇల్లు తిరిగి ఒక్కొక్క మనిషిని కలిసి కడుపులో తలబెట్టి ఆ ఉన్న 1000 ఓట్లలో 2000 ఓట్లలో గెలిచి రావడం అంటే మామూలు విషయం కానే కాదు. అందుకే మళ్ళొక్కసారి గట్టిగా గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు గట్టిగా అభినందనలు చెప్తాం. మీ గెలుపు ఇవాళ రాష్ట్రంలోని పార్టీ మొత్తానికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. గెలిచిన వాళ్ళు అట్లాగే దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంత దూరంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ 12,800 గ్రామాల్లో పోటీ చేసి వీరోచితంగా పార్టీ కోసం గిరిగీసి బరిలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ గెలుపు, ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీరే చూసినారు. తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనే ఊరిలో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు, మన కార్యకర్త, ఆయన కోడల్ని వార్డు మెంబర్గా నిలబెట్టిండు. పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి. అదే ఊరిలో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారిని దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు, కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రిపూట 10-10:30కు అందరు సలిపూట వెళ్ళిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. ఇది ఒక చోటనే కాదు, ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఇంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు, ఆయన పేరేముండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి